శుభోదయం పిల్లలు. మనం ఈద్గాహ్ లెసన్ని చెప్పుకుంటున్నాం కదా. నెక్స్ట్ పార్ట్లోకి మూవ్ అయిపోదాం. మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం రా? అమీనా హామీద్ ఈద్గాహ్కి వెళ్తున్నాడు, ఒక్కడే వెళ్తున్నాడు. అతనితో వెళ్ళడానికి తండ్రి కానీ పెదనాన్న మామ ఇలా ఎవరూ లేరు అని ఆమె బాధపడుతునేదాకా చెప్పుకున్నాం కదా. తర్వాత పోనీ పిల్లాడితో పాటు నేను వెళ్దామంటే ఇక్కడ కనీసం ఇంట్లో వండుకు తినడానికి కూడా బియ్యపు గింజలు లేవు. ఇప్పుడు ఎవరినన్నా వెళ్ళి అప్పడిగి చేసుకోవాలి, అన్నీ గుర్తొస్తున్నాయి కదా. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వెళ్దాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ లాస్ట్ పేర దగ్గర నుంచి చూడమ్మా. గావ్సే మేళా చలా. మేళా అంటే ఊరేగింపు. మేళా అంటే ఏంటి? ఊరేగింపు లాగా అందరు కలిసి వెళ్ళడం. और बच्चों के साथ हामिद जा रहा था. ఆ పిల్లలతో పాటు ఆ పెద్దవాళ్ళు వాళ్ళ బంధువులతో వస్తున్నారు, మిగిలిన పిల్లలందరూ. వాళ్ళతో పాటే హామీద్ కూడా ఏం చేశాడు? బయలుదేరి వెళ్ళాడనమాట. షహర్ కా దామన్ ఆగయ. షహర్ అంటే ఏంటి? షహర్ అంటే పట్టణం, మీ అందరికీ తెలుసు. మరి దామన్ అంటే ఏంటి? దామన్ అంటే పొలిమేరు. దామన్ అంటే ఏంటి? పొలిమేర్లు అంటే ఏంటి? ఇంకా అవుట్స్కట్స్ అనమాట. వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఈద్గాహ్ అవుట్స్కట్స్ వచ్చేసాయి. సడక్. సడక్ అంటే రోడ్డు. సడక్కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హే. ఆ రోడ్డుకి, వాళ్ళు నడుస్తున్నటువంటి రోడ్డుకి ఇరువైపులా అమీర్ అంటే ఎవరు? ధనవంతులు. అమీర్ అంటే ఎవరు? ధనవంతుల తోటలు, గార్డెన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పటి వరకు హామీద్ ఎప్పుడూ ఆ దారిన వెళ్ళలేదు కాబట్టి అతడికి అవన్నీ కూడా వింతగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, బడీ బడీ ఇమారతే అదాలత్ కాలేజ్ క్లబ్ ఘర్ ఆది దికాయి దేనే లగే. బడే బడి ఇమారతే. ఇమారతే అంటే ఏంటి? కట్టడాలు. ఇమారతే అంటే ఏంటి? పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద భవనాలు. అదాలత్ అంటే ఆఫీస్, కార్యాలయాలు. కాలేజ్ క్లబ్ ఘర్ ఆది దికాయి దేనే లగే. అవన్నీ అతని ఇది వరకు ఎప్పుడు చూడలేదు కనుక అతడికి అవన్నీ కూడా కొత్తగా వింతగా వాటి వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడనమాట హామీద్. ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా. ఇక్కడ చూడండి, ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా నజర్ ఆనే లగి. టోలియా అంటే ఏంటి? గ్రూప్స్, క్రౌడ్స్ అనమాట. టోలియా అంటే ఏంటి? గ్రూప్స్ లేదు క్రౌడ్ ఆఫ్ పీపుల్ అంటాం కదా మనం ఇంగ్లీష్లో. అలాగనమాట, గుంపులు గుంపులుగా ఆ ఈద్గాహ్కి. వీళ్ళొక్క ఊరే కాదు కదా, వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు కదా, వాళ్ళందరూ సమూహాలను కూడా ఇతడు చూశాడు. ఏక్ సే ఏక్ బడ్కీలే వస్త్ర. ఏక్ సే ఏక్ బడ్కీలే వస్త్ర పెహనే హుయే హే. బడ్కీలే అంటే ఏంటి? ట్వింక్లింగ్, గ్లిట్టరింగ్. బడ్కీలే అంటే ఏంటి? గ్లిట్టరింగ్ అంటే ఏంటి? మెరుపులు మెరుస్తూ తలకు బెల్లుకులాడుతున్నటువంటి కొత్త వస్త్రాలు ధరించి ఉన్నారు అందరూ. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి और उसी के पास ఈద్గా మేళా. సహసా అంటే జనరల్గా అలా నడుస్తూ వెళ్తుంటే అతడికి ఈద్గాహ్ అనేది కనిపించింది. ఉసీకే పాస్ ఈద్గా మేళా. అక్కడే ఈద్ యొక్క తిరణాలు బయట పెడతారు కదా, షాప్స్, అవన్నీ కూడా అతనికి కనిపించాయి. నమాజ్ పూరీ హోతీ హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. నమాజ్ ఎప్పుడైతే అయ్యిందో పిల్లలందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఇంకా మేళా అని చెప్పుకున్నాం కదా, బయట అంగుళ్ళు పెడతారు కదా, అక్కడికి వచ్చారు. దావా అంటే ఇక్కడ ఏంటంటే అర్థము, దావా అంటే అటాక్ చేయడం, హమ్లా. అటాక్ హిందీలో అయితే హమ్లా. అందరూ దాడి చేశారనమాట. ఇక్కడ దాడి చేయడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడెప్పుడు పిల్లలకి నమాజ్ పైన అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వచ్చి మనం ఏం చేద్దాము, ఇక్కడ షాప్స్ దగ్గరికి వస్తామని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ చూడండి, ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. కిస్కే పాస్? హామీద్ కే పాస్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరి దగ్గర 3 పైసలు ఉన్నాయి? హామీద్ కే పాస్ కితనే పైసే హై? 3 పైసే. ఒకసారి ఇటు చూడండి, మహమూద్ కే పాస్ 12 పైసే, మోహసిన్ కే పాస్ 15 పైసే. వీళ్ళందరి దగ్గర 12 పైసలు 15 పైసలు ఉంటే హామీద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? 3 పైసలు మాత్రమే ఉన్నాయన్నమాట. మొహసిన్ బిష్తి ఖరీదా హై. బిష్తి అంటే ఏంటి? నీళ్లు మోసేవాడు బొమ్మ. అప్పుడంతా ప్లాస్టిక్ లేదు కదా, నీళ్లు మోయేవాడు. మీకు నోట్స్లో కూడా ఇస్తా అంట. నోట్స్లో కూడా మన మీనింగ్స్ అన్నీ రాస్తాను. దాంట్లో అది మీకు ఆల్రెడీ ఫోటో పెట్టాను. దాంట్లో చూస్తే మీకు బాగా వచ్చేస్తుంది. నేను మీనింగ్స్ రాయాలంటే కొంచెం షార్ట్గా ఉండేవి రాయగలుగుతాను కదా.
ఇక్కడ బిష్తి రాసింటాను చూడండి. 17ది బిష్తి, నీళ్లు మోయివాడు. బిష్తి అంటే ఏంటి? నీళ్లు మోయివాడు అంటే నీళ్లు మోసేవాడు బొమ్మ ఉంటుందన్నమాట. అలాగే మొహసిన్ బిష్తి ఖరీదా హై, మహమూద్ సిపాహి, నూరే వకీల్ और సమ్మి దోబిన్. ఇక్కడ ఎవరెవరు ఏమేమి కొనుక్కున్నారనేది ఫస్ట్ చూడండి. మొహసిన్ ఏం కొనుక్కున్నాడు? బిష్తి, తర్వాత మహమూద్ సిపాహి, తర్వాత నూరే వకీల్, సమ్మి దోబిన్. నూరే వకీల్, నూరే అనేవాడు ఏం కొనుక్కున్నాడు? వకీల్ అంటే లాయర్ బొమ్మ. నెక్స్ట్ సమ్మి అనే అబ్బాయి ఏం కొనుక్కున్నాడు? దోబిన్ అంటే చాకలివాడు బొమ్మ. సమ్మి దోబిన్. అర్థమవుతుందా? వీళ్ళు ఈ బొమ్మలు కొనుక్కున్నారనమాట. ఎవరు చెప్పండి? మొహసిన్ బిష్తి, మహమూద్ సిపాహి, నూరే వకీల్, సమ్మి దోబిన్ ఈ బొమ్మలు కొనుక్కున్నారు. హామిద్ కిలోనో కో లల్చాయి ఆంకోం సే దేఖ్తా థా. హామిద్ కిలోనే అంటే చెప్పాను కదా, కిలోనే అంటే ఏంటి? బొమ్మల్ని. లల్చాయి అంటే ఏంటి? ఆశగా. లల్చాయి అంటే ఏంటి? చాలా ఆశగా బొమ్మల్ని ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు అనమాట. वह अपने आप को समझता है मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाएंगे. वह अपने आप को समझाता है, తనకు తాను చెప్పుకుంటున్నాడు ఏమని? ఇవన్నీ మట్టి బొమ్మలు కదా, గిరేతో చక్నాచూర్ హో జాయేగా. ఒకసారి చేతి నుంచి జారి పడ్డాయనుకో అప్పుడు ఏమైపోతాయి? ముక్కలు ముక్కలు అయిపోతాయి అని అనుకుంటున్నాడు. ఫిర్ మిఠాయికి దుకానే ఆతి హై. బొమ్మల దుకాణం అయిపోయింది. మిఠాయిలు అంటే తినుబండారాల షాప్స్ వచ్చాయన్నమాట. కిసీనే రెవడియా లి. రెవడియా అంటే ఇక్కడ మీనింగ్ చూడండి. 16 రెవడియా అంటే జీడి, కమ్మర కట్టు. ఇప్పుడు టెంకాయ మిఠాయి ఇలా గట్టిగా ఉంటుంది చూసారా, మనం తింటాము. అప్పట్లో ఈ చాక్లెట్స్ ఇవన్నీ ఏం లేవు కదా, లడ్డు, ఈ కమ్మర కట్లు అలాంటివే కదా స్వీట్స్ అంటే. ఇక్కడ చూడండి, కిసీనే రెవడియా లి, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. హల్వా మామూలుగా తిరణాలు అప్పుడు ఖర్జూర పండ్లు, హల్వా, బురుగులు, కలకండ అలాంటివే కదా అమ్మేవారు. అక్కడ కూడా అలాంటివి అమ్ముతున్నారనమాట. కొంతమంది బొమ్మలు కొన్న తర్వాత ఇంకా ఏమేమి కొనుక్కుంటున్నారు? కొంతమంది కమ్మరికట్లు కొన్నారు, కొంతమంది గులాబ్ జామ్ తింటున్నారు, మరి కొంతమంది హల్వా తింటున్నారు. మొహసిన్ కహతా హై. ఇందులో ఈ మొహసిన్ బిష్తి కొనుక్కున్న అబ్బాయి అడిగాడంట హామీద్ని ఏమని? హామీద్ రెవడి లేలే కిత్నీ ఖుష్బూదార్ హై. ఖుష్బూదార్ అంటే సువాసన భరితంగా ఉంది, దీని వాసన ఎంతో టెంప్టింగ్గా ఉంది. సువాసన. ఖుష్బూదార్ అంటే ఏంటి? సువాసన. దీని వాసన చాలా టెంప్టింగ్గా ఉంది, తినాలనిపించట్లేదా నీకు? తీసుకో, నువ్వు కొనుక్కోలేదు కదా, కొద్దిగా తీసుకో అని ఇవ్వబోయాడు. హామీద్ని కహా రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. వద్దు వద్దు మొహసిన్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను కొనుక్కుంటాను అని అన్నాడంట మొహసిన్. ఇక్కడ మనం ఈ స్టోరీలో గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఈ లెసన్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయిలే కాబట్టి వాడికి మంచి క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను దొంగతనం చేశానని సమర్థించుకోవచ్చు. కానీ కథ చూడండి, ఇందులో హామీద్ అందరికన్నా పేద పరిస్థితి, అందరికన్నా దీన స్థితిలో ఉన్నాడు. అయినా కూడా అతడి దగ్గర ఏముంది అని అంటే గొప్ప వ్యక్తిత్వం ఉంది. వ్యక్తిత్వ నిర్మాణానికి వాళ్ళ కుటుంబ నేపథ్యం అనేది ఎంతవరకు అంటే అది కొంత భాగమే. వ్యక్తిత్వ నిర్మాణం జరగాలంటే ఆ వ్యక్తికి మంచి ఆలోచనలు, మంచి స్నేహాలు, మంచి అభిప్రాయాలు ఉంటే సరిపోతుంది. ఇక్కడ హామీద్కి అమ్మ నాన్న ఎవరూ లేరు, ఉన్నది ఒకే ఒక నానమ్మ. తన చుట్టూ ఉన్న స్నేహితులు కూడా తనకన్నా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. అయినా కూడా స్నేహితుల దగ్గర తినడానికి వాళ్ళే ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర తీసుకొని తినడానికి హామీద్ ఏం ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే అక్కడ తన ఆత్మాభిమానం దెబ్బతింటుంది కాబట్టి, తనకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది కాబట్టి. సో ఇలాంటి వాటిని, ఈ వ్యక్తిత్వ వికాసం అనేదే మీకు ఈ వయసులో జరగాలమ్మా. ఎగ్జామ్ పెడుతున్నాం అనుకోండి, మీకు తెలిసింది రాయండి. మీకు తక్కువ మార్కులు వచ్చాయా చెప్పండి, నాకు నేర్చుకున్న దాంతో నేను సంపాదించుకున్న మార్క్స్ ఇవని చెప్పుకోవాలి. అంతేగాని చిన్న చిన్న స్లిప్ టెస్ట్లు కూడా కాపీలు కొడతారు, బిట్లు పెడతారు. ఇంకక్కడ మీకు ఏం వ్యక్తిత్వం ఉందిరా చెప్పండి? మీకు అసలు వ్యక్తిత్వం ఉందని అనుకోవాలా, లేదు ఇలాంటి వ్యక్తిత్వాన్న మేము రోజు తయారు చేస్తున్నాను మేము అనుకోవాలా చెప్పండి? లెసన్ అంతా వినండి, మీకే అర్థమవుతుంది హామీద్ యొక్క వ్యక్తిత్వం అనేది
ఎంత గొప్పదో, ఎంత బాగా నిర్మించుకున్నాడో ఆ అబ్బాయి, ఎంత బాగా డెవలప్ చేసుకున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ అబ్బాయి అక్కడ అందరు తింటుంటే అతడు తినకుండా నించోవడము ఒక ఎత్తు అయితే, ఆఫర్ చేశాడు మొహసిన్ అనేవాడు, ఏమని, తినరా, బాగుంది, చాలా టేస్ట్గా ఉంది, సువాసనగా ఉంది, తిను హామీద్ అని అంటే కూడా, లేదు లేదు నాకొద్దు, నా దగ్గర పైసలు ఉన్నాయిలే, నేను కొనుక్కుంటాను అని అన్నాడు తప్ప, సరే ఇవ్వు తింటానని తీసుకోలేదు. సమ్మీ బోలా, 3 ही पैसे तो है, 3 पैसों में क्या क्या लेंगे. హామిద్ మౌన్ రహ గయా. నీ దగ్గర 3 పైసలే కదరా ఉన్నాయి, మరి 3 పైసలతో నువ్వేమేం కొనుక్కుంటావు, ఏం కొనుక్కోలేవు కదా, మరి వాడు అడుగుతున్నాడు కదా తీసుకొని చెప్తున్నాడు అనమాట. ఎవరు, సమ్మీ అనేటువంటి ఒక అబ్బాయి చెప్తూ ఉన్నాడు. సమ్మీ ఏం కొనుక్కున్నాడు చెప్పండి? దోబిన్ బొమ్మ కొనుక్కున్న అబ్బాయి ఇక్కడ ఉంది చూడండి, సమ్మీ దోబిన్. మిఠాయిयों के बाद लोहे की चीज़ों की दुकान आती है. మిఠాయి అంగడి అయిపోయింది, తర్వాత ఫస్ట్ బొమ్మల షాప్ అయిపోయింది, కిలోనే షాప్ అయిపోయింది, తర్వాత మిఠాయియోకి దుకాన్కే బాద్ లోహేకి చీజే. మీరు బాగా తిరణాలు గుర్తు తెచ్చుకోవచ్చురా. తిరణాలు ఏమేమి ఉంటాయి, కత్తులు, పెనుములు, కత్తిపీటలు అమ్మే షాప్స్ కూడా ఉంటాయి కదా. లోహేకి దుకాన్ అంటే ఇనుము సామాన్ల అంగడి ఉంటుంది. ఇప్పుడు ఆ షాప్ దగ్గరికి వచ్చారు. కయ్యి చిమ్టే రకే హుయేతే. చిమ్టా, ఇక్కడ చూడండి, చిమ్టా అంటే మీనింగ్ ఏంటి, పట్టుకర్ర. మీ ఇండ్లలో ఉన్నాయో లేవో, పాతకాలము నిప్పులు తీయడానికి దాన్ని యూజ్ చేసేవారు. ఇప్పుడు కూడా ఏదైనా వేడి పదార్థాలు మనం చేతితో పట్టుకోలేని పదార్థాలు పట్టుకోవడానికి వాడతారు, అవునా. ఇక్కడ చూడండి, కయ్యి చిమ్టా రకే హుయే హే, అక్కడ చాలా పట్టుకర్రలు పెట్టున్నారంట. హామిద్కో క్యాల్ ఆతా హై, దాదీకే పాస్ చిమ్టా నహీ హై. అప్పుడు హామిద్కి గుర్తొచ్చింది అనమాట. ఏమని గుర్తొచ్చింది, మన నానమ్మ దగ్గర హామిద్కి గుర్తొచ్చింది. ఏమని, హామిద్కో ఖ్యాల్ ఆతా హై దాదీకే పాస్ చిమ్టా నహీ హై. ఏమని గుర్తొచ్చింది, దాది నానమ్మ దగ్గర చిమ్టా లేదు కదా. तवे से रोटियाँ उतरती है तो हाथ जल जाते हैं. अगर चिमटा लेकर जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी. ఆ హామిద్కి గుర్తొచ్చిందనమాట. ఏమని, మా నానమ్మ దగ్గర పట్టుకర్ర లేక వాళ్ళు రొట్టెలే కదా కాల్చుకుంటారు. రొట్టెలు కాల్చాలంటే ఇప్పుడు అబ్బాయి చేతిలో పట్టుకున్నాడు చూడండి, ఇక్కడ హామిద్ పట్టుకున్నాడే ఇలాంటిది పట్టుకర్ర, అలాంటిది వాళ్ళ నానమ్మ దగ్గర లేదంట. సో లేనందువల్ల ఆమె చేతితో పట్టుకొని రొట్టెలు కాలుస్తూ ఉండడం వల్ల ఆవిడకి చేతులు కాలిపోతూ ఉండేవి రోజు. ఇప్పుడు హామిద్ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడంటే వాళ్ళ నానమ్మ గురించి. అక్కడ ఉన్నటువంటి సామాన్లో ఏముందిలే, మిఠాయి దగ్గర అనుకున్నాడు నాకు ఏం తినబుద్ధి కావట్లేదులే, బొమ్మల దగ్గర అనుకున్నాడు ఇవన్నీ మట్టి బొమ్మలు కదా, కింద పడితే పగిలిపోతాయి కదా అనుకున్నాడు. తర్వాత ఈ ఇనుప సామాన్ల దుకాణం వచ్చేటప్పటికి హామిద్ అనుకున్నాడు, ఈ పట్టుకర్ర కనుక తీసుకెళ్ళి నానమ్మకి ఇస్తే నానమ్మ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇంటికి ఒక వస్తువు కూడా మనం తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాము అని అనుకున్నాడు. ఇక్కడ మీరు ఏం గమనించాలంటే హామిద్కి తన గురించి కన్నా కూడా వాళ్ళ నానమ్మ గురించే ఎక్కువ శ్రద్ధ, భక్తి అనేవి, ప్రేమ అనేవి ఉన్నాయన్నమాట. ఆ వయసు పిల్లలు నాకు అది కొనివ్వలేదు, నాకు ఇది కొనివ్వలేదని గొడవ పడుతూ ఏడుస్తూ అడుగుతుంటారు తిరణాల్లో అలాంటివి వస్తే. కానీ ఇక్కడ హామిద్ ఏం చేశాడు, తన సౌకర్యం కన్నా కూడా, తన సంతోషం కన్నా కూడా వాళ్ళ నానమ్మ గురించి ఆలోచించి అది తీసుకెళ్దాం అనుకున్నాడు. అంటే ఎంత త్యాగశీలి చూడండి హామిద్ అక్కడ. మరి హామిద్ పేదవాడే కదా, అతనికి మరి మంచి మంచి భావాలు ఉండకూడదు కదా. మనం అనుకునే దాని ప్రకారం అయితే పేదవాళ్ళకి మంచి భావాలు ఉండకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు పేదరికంలో ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు అవసరాలు ఉంటాయి, అవసరాలు తీరక వాళ్ళు దొంగలుగానో మంచి క్యారెక్టర్స్ లేని వాళ్ళుగానో తయారవుతారు కదా. కానీ ఇక్కడ హామిద్ పేదవాడైనా కూడా ఈ అబ్బాయి అతడికి గొప్ప క్యారెక్టర్ అనేది ఉందన్నమాట. మనం కూడా మన సిచ్యువేషన్స్ అనేవి బాగుంటాయి, నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి. సిచ్యువేషన్స్ క్యాన్ చేంజ్ ఎనీ టైం. సిచ్యువేషన్స్ అనేవి ఏమవుతూ ఉంటాయి, మారిపోతుంటాయి. కానీ మనం మారకూడదు. మనం ఎప్పుడు మన ప్రిన్సిపల్స్కి, మన వాల్యూస్కి కట్టుబడే మనం ఉండాలి. ఆ విషయం మీకు నేర్పించడం కోసమే హామిద్ యొక్క స్టోరీని ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితులు బాగాలేవని దొంగగా మారడమో, పరిస్థితులు బాగున్నప్పుడు పెద్ద మనిషిగా మారడమో కాదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా కూడా మన వాల్యూస్, మనం అనుకున్న నియమాల మీద మనం అట్లాగే నిలబడగలగాలన్నమాట. ఏ విధంగా అయితే హామిద్ ఈ స్టోరీలో ఉంటున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం చూడండి. అతను ఏం చేశాడు, తవేసే రోటియా తవే అంటే ఏంటి, పేరు తెలుసు కదా, తవా అంటారు. తవేసే రోటియా ఉతర్తీ హై తో హాత్ జల్ జాతే హై. చెయ్యి ఏమైపోద్ది, మా నాన్నమ్మకి కాలిపోతూ ఉండేది. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దేదే తో వహ్ కిత్నీ ప్రసన్న హోగి. ఆమె ఎంత సంతోషిస్తుంది నేను ఈ చిమ్టాను కనుక తీసుకెళ్ళి ఇచ్చానంటే.
ఫిర్ ఉన్కి ఉంగ్లియా, ఉంగ్లియా అంటే తెలుసు కదా, ఇక్కడ మీనింగ్స్లో కూడా చెప్పుకుంటాను, అయినా రాసుకోండిలే. ఉంగ్లియా అంటే ఏంటి? చేతి వేళ్ళు, ఫింగర్స్. ఉంగ్లియా అంటే ఏంటి? చేతి వేళ్ళు. కభీ నహీ జలేగే, ఇప్పుడు కానీ నేను ఇది తీసుకెళ్ళి ఇచ్చానంటే ఆమె చేతి వేళ్ళు ఎప్పటికీ ఏమవు, కాలవు. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, हज़ारों दुआएं देती रहेगी. నా చేతిలో ఈ చిమట కనుక చూసిందంటే దౌడ్కర్ మేరే హాత్ సే లేలేగి, దౌడ్కర్ అంటే ఏంటి? పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతి నుంచి ఇది లాక్కొని, మా నాయనే నా కోసము ఈ చిమటా తీసుకొచ్చావని చాలా సంతోషిస్తుంది అని అనుకుంటున్నాడు. హజారో దుఆయే దేతీ రహేగి, దుఆయే అంటే ఏంటి? ఆశీర్వాదాలు. దుఆయే అంటే ఏంటి? బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఇస్తుంది, నాకు నన్ను దీవిస్తుంది అని అనుకుంటున్నాడు. ఫిర్ పడోస్కి ఔరతోంకో దిఖాయేగి, తర్వాత పడోస్ అంటే చుట్టుపక్కల, నేబర్స్కి ఏం చేస్తుంది? చూపిస్తుంది. సారే గావ్ మే చర్చా హోనే లగేగి, పూర్తి గ్రామం అంతా కూడా దీని గురించి చర్చించుకుంటారు. చూడబ్బా, ఆ పిల్లోడు మన పిల్లోళ్ళలా కాదు, తిరణాలకి వెళ్ళి వాడి కోసం ఏం తెచ్చుకోకుండా పట్టుకర తెచ్చాడు వాళ్ళ నాన్నమ్మ కోసం అని చెప్పుకుంటారు అని అనుకున్నాడు. हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है, बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. అప్పుడు అందరూ నన్ను దీవిస్తారు, దేవుడు కూడా నన్ను దీవిస్తాడు. ఈ పెద్దవాళ్ళు దీవించిందంతా దేవుడికి వినిపిస్తుంది, దేవుడు కూడా నన్ను చక్కగా ఆశీర్వదిస్తాడు అని అనుకున్నాడు. హామీద్ నే దుకాందార్ సే పూచా, దుకాందార్ అంటే ఎవరు? ఆ షాప్ గలవాడిని అడిగాడు అనమాట. ఏమని? ఏ చిమ్టా కిత్నా కా హై, ఎంత ఈ పట్టుకర అని అడిగాడు. చాహ్ పైసే కీమత్ సున్కర్, కీమత్ అంటే రేట్, కీమత్ అంటే ఏంటి? రేట్. చాహ్ పైసే కి కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా, దిల్ బైట్ గయా అంటే ఏంటంటే అంటే ఇంకా 3 పైసలే కదా ఇతని దగ్గర ఉంది, 6 పైసల ధర వినేటప్పటికి దిల్ బయట గయా అంటే బహుత్ నిరాశ హువా, అంటే చాలా నిరాశపడిపోయాడు. ఏంది 6 పైసల, నా దగ్గర అందులో సగమే కదా ఉంది అని అనుకున్నాడు. హామిద్ని కలేజా మజ్బూత్ కర్కే, ఇది కూడా ఒక ముహావరా. మీకు ఇంతకుముందు ముహావరాల గురించి చెప్పాను కదా, సామెతలు, అట్లా ఇది కూడా. నేను ఇంకోసారి ఇది ముహావరా అని అంటాను తప్ప తెలుగులో సామెత అని చెప్పను, సరేనా? ఇట్లా ముహావరా అంటేనే మీకు గుర్తొచ్చేయాలి, అది సామెత, జాతీయాలు అన్నట్లు. కలేజా మజ్బూత్ కర్కే కహా అంటే ధైర్యం కూడగట్టుకొని, కలేజా అంటే ధైర్యం, ఇక్కడ అర్థం మనం తీసుకోవాల్సింది. కలేజా మజ్బూత్ కర్కే కహా 3 పైసే లేంగే, బేరం ఆడతాం కదా మనము తిరునాళ్ళలో, సంతల్లో, అట్లాగే ఈ అబ్బాయి కూడా ఏం చేశాడు? ధైర్యం కూడగట్టుకొని 3 పైసలకి ఇస్తారా, 3 పైసే లేంగి, 3 పైసలకి ఇస్తారా అని అడిగాడు. దుకాందార్నే బులాకర్ చిమటా దేది, అసలు ఏం మాట్లాడలేదంట ఆ షాప్ గల వ్యక్తి. ఆ అంగడి ఆయన ఏమనకుండా ఏం చేశాడు? ఇచ్చేశాడంట ఆ పట్టుకరని. దుకాందార్ని బులాకర్ చిమటా పిలిచి మరి రా బాబు తీసుకో అని చెప్పి ఇచ్చేశాడంట. హామిద్నే ఉస్ తరహ్ కందే పర్ రఖా, हामिद ने उसे इस तरह कंधे में रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. ఇక చూడండి, ఆ అబ్బాయి సంతోషానికి ఇంకా అవధులు లేవంట. హామిద్నే ఉసే ఇస్ తరహ్ కందే పర్ రఖా, కందే అంటే భుజం మీద పెట్టుకొని, మానో బందూక్, బందూక్ అంటే గన్, బందూక్ అంటే ఏంటి? గన్. ఏ విధంగా ఒక సిపాయి తన ఏ విధంగా అయితే ఒక సైనికుడు ఎంతో గర్వంగా తుపాకీని తన భుజం మీద పెట్టుకొని నడుస్తాడో, అలాగా పట్టుకర్రను భుజం మీద పెట్టుకుని షాన్సే అక్కడితో హువా సంగియోంకే పాస్ ఆయా. షాన్ అంటే గౌరవంగా, గర్వాన్ని ప్రదర్శిస్తూ చాలా ప్రౌడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడంట. దోస్తోనే మజాక్ కియా, మజాక్ అంటే ఎగతాళి, అది నోట్స్లో ఉంది మీనింగు. దోస్తోనే మజాక్ కియా యహ్ చిమ్టా క్యూన్ లాయా పగ్లే, ఇసే క్యా కరేగా, అందరూ నవ్వారంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అరే పిచ్చోడా, ఏంట్రా ఈ పట్టుకర్ర కొనుక్కున్నావేంటి, దీంతో నువ్వేం చేస్తావు అని అడిగారంట. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोंद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देकर वह चौंकी. चौंकी అంటే ఏంటి? షాక్డ్. చౌంకీ అంటే ఏంటి? షాక్డ్ అనమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తుంది కదా. ఆ గొంతు వినిపించగానే దౌడి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడిని ఎత్తుకొని, ఏం నాయనా బాగానే ఉన్నావు కదా, అన్నీ చూసావు కదా, ఏం తిన్నావు, ఏం తాగావు, అక్కడ ఏం కొనుక్కున్నావు అని అడిగిందంట. కానీ అతని చేతిలో ఎప్పుడైతే ఈ హాత్ మే, చూడండి, సహసా హాత్ మే చిమ్టా దేకర్ వహ్ చౌంకి, చేతిలో ఆ చిమ్టాని చూసి షాక్ అయిందంటే, ఇదేంది ఇది కొనుక్కున్నాడు అన్నట్టు. చిమ్టా కహాసే లాయా,
ఈ పట్టుకర ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. మైనే మోల్ లియా అమ్మ, మోల్ లియా అంటే నేను కొన్నానమ్మా అని చెప్పాడు. కిత్నే పైసే మే, ఎంత కొన్నావు అని అడిగింది. 3 పైసే దియే, 3 పైసలతో కొన్నాను అన్నాడు. అమీనానే అప్నే మాతే పర్ హాత్ రకా, తల మీద నుదుటి మీద ఇలా చెయ్యి కొట్టుకొని, చెయ్యి ఇలా పెట్టుకోనంట, అదే చెయ్యి ఇట్లా తల కొట్టుకుంటారు కదా అలాగా. అఫ్సోస్ కర్తీ హుయి, చాలా నిరాశపడుతూ, అఫ్సోస్ అంటే చాలా నిరాశపడుతూ నిట్టూర్చుతూ, ఓహ్ భర్తీ హుయి బోలి, అయ్యో అని అంటూ చెప్పిందంటే ఏమని, యహ్ కైసా బేసమజ్ లడ్కా హై కి దోపహర్ హుయి కుచ్ ఖాయా నా పియా లాయా క్యా చిమ్టా. ఇతని ఎంత మూర్ఖపు బాలుడబ్బా, నిజంగా ఎంత పిచ్చి వెదవ వీడు. మధ్యాహ్నం అవుతుంది, ఇంతవరకు కొంచెం ఏది కూడా తినలేదు తాగలేదు. ఇంత ఎండన పొద్దున అన్నంగా పోయి ఇంత మధ్యాహ్నం దాకా ఆ తిరణాల్లో తిరిగి తిరిగి కొండందో వెలుకుని పట్టుకొచ్చినట్టు ఏం పట్టుకొచ్చాడంటే ఆ పట్టుకరను పట్టుకొచ్చాడు. సారే మేలేమే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి జో యహ్ లోహికి చిమ్టా ఉటాలాయా. ఎలా బతుకుతావురా నువ్వు అసలు, ఇంత అమాయకత్వంతో ఉన్నావు, అంత అంత తిరణాల్లో నీకు తేడానికి ఇంకే వస్తువు దొరకలేదా, ఈ ఇనప సామాన్ల అంగడిలో ఉన్నటువంటి ఈ పట్టుకర్ర దొరికిందా అని బాగా తిట్టడం మొదలుపెట్టిందంట వాళ్ళ నానమ్మ. నెక్స్ట్ చూడండి. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे में से, ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్ చూడండి. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. మనం ఏంటి ఏం చేస్తుంటాము, నీకోసం తెస్తే నువ్వు ఇలా చేసావా అని చెప్పి ఇసురు కొట్టి దాన్ని గట్టి గట్టిగా అరిచి ఏదో చేసుంటాం కదా. హామీద్ అలా అనలేదు, వాడికి ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళ నానమ్మ ఇతన్ని బాగా సంతోషంగా రిసీవ్ చేసుకుంటుంది అనుకున్నాడు కదా. అలా జరగకపోయేటప్పటికి ఏడుస్తూ అన్నాడంట, నానమ్మ నీ వేళ్ళు రోజు కాలిపోతున్నాయి కదా, అది నేను చూడలేకపోతున్నాను, అందుకే నాకు అక్కడ ఏది కొనుక్కోబుద్ధి కాలేదు, ఇదే కొన్నాను అని చెప్పాడంట. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా. అంటే ఇప్పటి వరకు అమీనా ఎందుకు కొన్నాడు అనేది ఆలోచించలేదన్నమాట. కొన్నందుకు అతను ఏం చేస్తుంది, తిడుతుంది తప్ప నా కోసం కొన్నాడన్న ఆలోచన కూడా ఆమెకి రాలే. అమీనాకి ఎప్పుడు హామీద్ ధ్యాసే, హామీద్కి ఎప్పుడు వాళ్ళ నానమ్మ ధ్యాస అనమాట. ఎప్పుడైతే వాడు ఆ మాట అన్నాడో నీకోసమే కొన్నానని, వెంటనే ఆమెకు ఆ థాట్ లేదు కదా, ఆమెకి పూర్తిగా అర్థమైపోయింది. యహ్ మూక్ స్నేహత మార్మిక్ ప్రేమత జో రస్ ఔర్ స్వాద్ సే భరా. ఇది ఒక రకమైనటువంటి మూగ ప్రేమ. మూగ ప్రేమ అంటే ఏంటి, వాళ్ళు పరస్పరం నానమ్మ నువ్వంటే నాకు ఇష్టము, హామీద్ నువ్వే నా ప్రాణం ఇలా చెప్పుకోరు. అర్థమవుతుందా. మన అమ్మ నాన్న కూడా మనల్ని ఎప్పుడు మనల్ని పొగుడుతూ నువ్వంటే నాకు ఇష్టం నాన్న, నువ్వు ఎప్పుడు బాగుండాలి ఇలా చెప్తారా మన అమ్మ నాన్న. అది లోపల ఉంటుంది, ఆ భావాలన్నీ లోపల ఉంటే బయటకు చెప్పుకోం కదా. వీళ్ళ రిలేషన్లో కూడా అలాంటిదే అనమాట. నానమ్మపై హామీద్కి ఇంత ప్రేమ ఉందని నానమ్మకి వాడిది తెచ్చేదాకా తెలీదు. అర్థమవుతుందా. ఆ భావన ఎప్పుడైతే ఆమె హృదయాన్ని స్మరించిందో, ఆ హృదయానికి ఆ భావన ఎప్పుడైతే చేరుకుందో వెంటనే ఆమె కోపం ఒక్క క్షణంలో మటుమాయమైపోయింది. బచ్చోं में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. దూసరోं को खिलौने, ఈ పిల్లాడిలో ఎంత త్యాగము, ఎంత వినయము, ఎంత వివేకం అబ్బా. దూసరోं को खिलौने लेते और మిఠాయి खाते देखकर, ఇతర పిల్లలు వీటితో పాటు వెళ్ళిన పిల్లలు బొమ్మలు కొనుక్కుంటూ మిఠాయిలు తింటూ చూసి కూడా ఇస్కా మన్ కిత్నా లల్చాయా హోగా, అతడి మనసు ఎంత ఆశపడి ఉంటుంది, ఎంత ఆశగా చూసుంటాడు వాటి వంక. వహాబీ అప్ని బూడియా దాదీకి యాద్ బనీ రహీ. ఆ సిచ్యువేషన్లో కూడా అక్కడ కూడా వీడికి ఆ మిఠాయిలు తినాలి, ఆ బొమ్మలు కొనాలి అనే దాంట్లో కూడా నేనే కనిపించానా, నా గురించి ఆలోచనలు వచ్చాయి అక్కడ కూడా అనేది ఆమె జీర్ణించుకోలేక ఏడ్చేస్తుంది ఆమె కూడా. అమీనా కా మన్ గద్గద్ హోగయా. మన్ గద్గద్ హోనా అంటే ఏంటి, బహుత్ రోనా అంటే అక్కడ ఆనంద బాష్పాలు, హ్యాపీ టీయర్స్ రావడం అనమాట. ఇది కూడా ఒక ముహావరా. आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराते जाती. हामिद इसका रहस्य क्या समझता. వెంటనే అతన్ని ఆలింగనం చేసుకొని ఆ అబ్బాయిని పట్టుకొని ఆమె కంట్లో నుంచి కన్నీరు కారిపోతుంది. ఆ కన్నీళ్ళు ఎవరి మీద పడుతున్నాయంటే బూందే, బడి బడి బూందే, పెద్ద పెద్ద కన్నీరు అంటే ఇక్కడ అదే కన్నీరు ఎవరి మీద పడుతున్నాయి అంటే హామీద్ మీద పడుతున్నాయి అన్నమాట. అతను పట్టుకున్నప్పుడు ఆసు అంటే కన్నీరు హామీద్ మీద జారువారుతూ ఉన్నాయి ఆమె కంట్లో నుంచి వచ్చే నీళ్ళు. హామీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా. ఇప్పుడు దాది ఎందుకు ఏడుస్తుందో హామీద్కి అర్థం కావట్లేదు, కానీ అమీనాకు అర్థమైంది హామీద్కి తనంటే ఎంత ప్రేమ అనేది. ఇదమ్మా లెసన్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా లేదా నాకు
కొద్దిగా రెస్పాండ్ అయ్యి చెప్పండి. నేనైతే లెసన్ చెప్తున్నాను, మీకు అర్థమైందో కాలేదో నాకు తెలియాలి కదా. లెసన్ కంప్లీట్ అయింది కాబట్టి లెసన్ అర్థమైందన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, మాకు అర్థమైంది మేడం లెసన్ పూర్తిగా అని. థ్యాంక్ యూ.